హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోనే మనం లైనింగ్ బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయాలంటే లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలన్న విషయాల గురించి చాలాసార్లు వీడియోలు చేశానండి. కాకపోతే పిన్నులు ఉపయోగించి సేఫ్గా పెట్టుకుని స్టిచ్చింగ్ చేయండి అన్నది బిగినర్స్కి. బాగా స్టిచ్చింగ్ వచ్చి సింపుల్గా మనం ఏవి అవసరం లేదండి. ఒక పిన్నులు కానీ గమ్ములు కానీ అలాంటివి ఏమీ కూడా మనకి అవసరం లేకుండా కూడా మనం లైనింగ్ బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఫ్యాన్సీ సారీ బ్లౌజ్ పీస్ కదా, ఎంత పల్చగా ఉందో అలాగే జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు అలాంటి పీసెస్ కన్నా సరే మనం లైనింగ్ని ఫస్ట్ ఇలాగ సెంటర్లోని నెక్కకి చూసుకోవాలి. ఎప్పుడు కూడా కింద నడుము నుంచి స్టార్ట్ చేయకూడదండి. నడుము దగ్గర ఒక రవ్వంత ఎక్కువ తక్కువ అయినా హెమ్మింగ్ బెల్ట్లో కవర్ చేయొచ్చు, కానీ మెడ దగ్గర మాత్రం తేడా రానివ్వకూడదు. సరేనండి, ఇప్పుడు ఈ మెడ పార్ట్ని పర్ఫెక్ట్గా ఇలాగ సర్దుకోవాలి. ఈ మెడ సెంటర్ భాగం పెడితే ఆటోమేటిక్గా షోల్డర్ దగ్గర అంతా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, ఇలా ఈ సెంటర్ చూసుకున్నారు. అలాగే ఇది పెట్టిన తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర కూడా క్లాత్ సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది చూసారు, ఇలా రెడ్ చేత్తోని ఇలా పట్టుకోండి. ఎక్కడ జరగదండి, స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఇలా అంచుకు పెట్టి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయడమే. ఇప్పుడు చూడండి, అరిచేత్తోని మీరు ఎక్కడైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ ఒక్కటే మీరు ఫోకస్ పెట్టి ఇలా కదలకుండా ఇలా పట్టుకుని ఇలా తిప్పాలి. మళ్ళీ ఇలా పట్టి ఇలా తిప్పాలి. ఈ అరిచేతితోనే మనం అలాగని గట్టిగా క్లాత్ని ఎక్కడ కూడా మనం అంచులు పట్టుకుని లాగట్లేదు. ఓన్లీ పైన ఇలా అదిమి పట్టుకుని ఆ షేప్ ఎలా అయితే ఉందో అలా మిషన్కి మనం ఆ అంచుని ఇలా అందిస్తున్నాం, అంతే. దాని తర్వాత ఇటువైపుకి తిప్పండి. ఈ అంచుకి ఇలా స్టిచ్ చేయండి. అక్కడి నుంచి ఆమ్ రౌండ్ దగ్గరికి రండి. చూసారు కదా, ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనం ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామో ఫస్ట్ అంతవరకు కూడా ఏ ముడతలు లేకుండా ఉన్నాయా లేవా అన్నది చూసుకుంటూ వస్తే ఇంకా ఆటోమేటిక్గా మనకి ఆ ముడతలు వచ్చే సమస్య ఉండదనమాట. చూస్తున్నారు కదా, ఈజీగాని హ్యాండిల్ చేయాలి. ఊరికే అంచులు పట్టుకుని లేపి ఇలాగ టైట్గా పట్టుకుని స్టిచ్చింగ్ చేయడాలు అలాంటివి చేయకుండా మిషన్ తీసుకుంటూనే ఉంటుందండి క్లాత్ని. మనం మిషన్కి అందివ్వాలి అంతే. నెమ్మదిగా ఇలా పట్టుకుని అందిస్తే ప్లెయిన్గా క్లాత్ వెళ్ళిపోద్ది అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా లైనింగ్ అన్నది మీరు తడిపి యూజ్ చేసినా తడపకుండా ఉండే లైనింగ్ యూజ్ చేసినా ఏవైనా సరే ఐరన్ చేసుకుని నీట్గా ఎక్కడా కూడా ముడతలు లేకుండా అన్నది చూసుకోవాలి. సరేనా? ఫస్ట్ ఒరిజినల్ పీస్ అన్న లైనింగ్ అన్న ముడతలు ఉండకూడదు. ఇలాగ మనం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత సైడ్లో ఉన్న క్లాతులు కరెక్ట్గా లైనింగ్ ఎడ్జెస్కి చక్కగా కటింగ్ చేసి ఇలా కట్ చేసి మొత్తం చుట్టూ ట్రిమ్ చేసుకోవాలి. సరేనండి, నడుము దగ్గర అవసరం పడదు, మిగతా ఏరియా అంతా అవసరం పడుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఒరిజినల్ పీస్ని ఇలా పరుచుకొని లైనింగ్ని ఒకటి పెడితే రెండోది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఒకటి ఇలాగా ఫస్ట్ ఇది కూడా ఇలాగే ముందు ఇలా పెట్టుకోవాలి. ఏ పిన్నులు కూడా అవసరం లేదు, ఏమి ఎటువంటి టూల్స్ మీరు యూజ్ చేయవలసిన అవసరం కూడా లేదు. స్టిచ్చింగ్ మీద గ్రిప్ ఉండాలంతే. సరేనండి, ఇలాగా అలవాటు అయ్యే కొద్దీ మీకు చాలా ఫాస్ట్గా లైనింగ్ అటాచ్ కూడా అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది కూడా నెక్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఇలా వేళ్ళతో ఇలా నొక్కిపెట్టి నీట్గా అరిచేత్తోని మనం మిషన్కి అందిస్తున్నాం, అంతే. సరేనండి, చూసారు కదా, ఇక్కడ ఇలా అరిచేనిలా పట్టుకున్నాం, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఒకవేళ స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత ముడతలుగా ఉన్నది ఈసారి పర్ఫెక్ట్గా రాలేదు అలాంటి పొరపాట్లు అందరికీ జరుగుతాయి. ఎప్పుడైనా అలా అనిపిస్తే ఓపెన్ చేసి అప్పుడే కుట్లు విప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడ పొరపాటు వచ్చిందో చూసుకుని సర్దుకుని స్టిచ్ చేసుకోవాలి. అంతేగాని కాంప్రమైజ్ అయ్యారా బ్లౌజ్ అంతా ముడతలుగా ఉంటుంది. చాలాసార్లు మనం బ్లౌజ్ ఎంత బాగా కటింగ్ చేసినా ఈ లైనింగ్ ముడతల వల్ల కూడా బ్లౌజ్ ముడతలు వస్తాయి. సరేనండి, ఇప్పుడు చూసారా, ఫ్రంట్ వైపు ఇదైంది. రెండో వైపు కూడా ఇందాక మెడ కింద నుంచి మనం స్టార్ట్ చేసాం. రెండో వైపు లైనింగ్ వేసినప్పుడు ఏంటంటే మెడ పై నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే ఫస్ట్ మెడ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఇలా స్టార్ట్ అవుతుంది. ఇందాక ఇక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి షోల్డర్ మీద నుంచి ఆమ్ రౌండ్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా వచ్చి అక్కడ కలుస్తుంది. ఏదైనా ఒకటే. లైనింగ్ ఎప్పుడు పై భాగం వైపు ఉండాలి, ఒరిజినల్ పీస్ కింద భాగం వైపు ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు లైనింగ్ అంచు ఎంతవరకు ఉంది, ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. సరేనండి, చూసారు కదా, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసి అంచులు మాత్రం పర్ఫెక్ట్గా ట్రిమ్ చేసుకుంటే ఆ బ్లౌజ్కి ఆటోమేటిక్గా మీకు లుక్ అన్నది వస్తుంది. అంతే తప్ప ఎగుడు దిగుడుగా ఉంచేసుకొని స్టిచ్చింగ్ చేసేద్దాము కంగారుగా అంటే అది ఫినిషింగ్గా ఉండదు. సరేనండి, ఇలా మనం ట్రిమ్ అంతా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అన్నది మెయిన్. ఈ రెండిట్లోనే ఎక్కువగా మీకు ముడతలు అన్నవి వస్తాయి. చాలా ఫాస్ట్గా వర్క్ అన్నది అయిపోద్దండి. ఏమీ మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బిగినర్స్ టైంలోని పిన్స్ పెట్టి మనం ఎలాగ లైనింగ్ జాయింట్ చేసడం నేర్చుకుంటాము. ఆ తర్వాత పిన్స్ లేకుండా కూడా స్టిచ్చింగ్ చేయగలగాలి.
సరేనండి. పిన్ పెట్టుకున్న తప్పేమీ లేదు. ఇప్పుడు హ్యాండ్ ఉందనుకోండి, ఇది ఎలాగా మనం జాయింట్లో వేసుకుంటాం, వేసుకుని ఇక్కడ కూడా ఏమీ లేదు, ఇది ఇంకా ఇటువైపు ఎక్కువగా ముడతలుగా అయితే ఏమీ రాదు. ఇలా పెట్టేసి ఈ సెంటర్ పాయింట్, హ్యాండ్ సెంటర్ పాయింట్ అన్నది సెంటర్లో ఉండేటట్టు చూసుకుని పైన కింద అంచు స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని ఫస్ట్ కింద అంచు స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ నుంచి ఈ రౌండ్ వచ్చి మళ్ళీ ఈ సైడ్కి రావాలి. అర్థమైందా? హ్యాండ్స్ది కింద అంచు దగ్గర నుంచి వెళ్ళాలి. ఇంకా షేప్ బెల్ట్ అనేది కింద నుంచి స్టిచ్ చేస్తాం, మళ్ళీ తిరిగేస్తాం కాబట్టి అది ఈజీగానే అయిపోద్ది. ఇది చూసారు కదా, మొత్తం మీద లైనింగ్ జాయింట్ అయిన తర్వాత చూసారు కదండి, బ్యాక్ పార్ట్ కాడ ఎక్కడా కూడా మీకు ముడతలు లేకుండా వచ్చింది కదా. కింద మాత్రం ఈ కోరంచులు ఉన్న వైపు ఇక్కడ చక్కగా హెమ్మింగ్ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ చూడండి, ఎక్కడ కూడా మీకు ముడతలు అనేవి ఉండదన్నమాట. ఎంత జరిగిపోయే క్లాత్ అన్నా సరే ఈజీగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు. మన చేతుల్లోని గ్రిప్ ఉండాలి, మిషన్ మన కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు ఆగాలనుకుంటే అప్పుడు మిషన్ ఆగాలి, ఎలా అందివ్వాలంటే అలా మన చెయ్యి తిరుగుతూ ఉండాలి, అంతే. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.